ఎవరైనా కొండెములు చెబితే మనం ఎవరి పిల్లలం? చెప్పాలి నాకు గట్టిగా. మీ నోరు మిగిలించబడకుండా ఇక్కడ నొక్కేస్తా ఉంటది, కానీ కొండెములు చెప్పే స్వభావం ఎవరిదే? అది విషయం. కాబట్టి యూదులలో ముఖ్యులైనటువంటి ముగ్గురు ఉన్నారు, రాజకార్యాలు చేసేవాళ్ళు. షడ్రకు, మేషాకు, అబేద్నెగో. ఈ ముగ్గురు ఆ రాజు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు వాళ్ళు నమస్కరించారా? నమస్కరించలేదా? నమస్కరించలేదు. కాబట్టి రాజు దగ్గరికి వచ్చి, రాజా చిరకాలం జీవించును గాక అంటే, చిరకాలం జీవించనంటే ఏంటి? ఎల్లప్పుడు ఇక మరణమే నీకు లేదు, నువ్వు చిరకాలం జీవించను కాక. మనుషులు అంటే అయిపోద్దా? ఆయుష్ ఎవరిస్తారు? దేవుడు. కాబట్టి రాజుని మెచ్చుకోగానే ఆయన రెక్కలేమని